శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా సింహరాశిలో జన్మించిన జాతకులందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. దాదాపుగా రాశి ఫలితాలు చెప్పి 2 మాసాలైంది. 2 మాసాల్లో రాశి ఫలితాలు ఎందుకు ఆలస్యమైనాయి అనేది గతంలో కూడా చెప్పడం జరిగింది. మరొకసారి కూడా ఆ వివరం కూడా తెలియజేస్తాను. వీలైనంతవరకు ఇక ఆలస్యం కాకుండా చాలా క్విక్గానే మిగిలినటువంటి ఎవ్రీ 10 డేస్కి వచ్చేటువంటి ఫలితాలు కూడా చాలా వేగవంతం చేయబోతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ కాలయోగం ప్రైమ్ పంచాంగం, భారతీయ తొలి మల్టీ కలర్ పంచాంగం 352 పేజీలతో పూర్తి భాగం అంతా మల్టీ కలర్తో వచ్చింది. ఈ పంచాంగం అంతా కూడా మామూలు పంచాంగం కంటే పెద్ద సైజు 352 పేజీలు. సో ఈసారి మొత్తం 5 పంచాంగాలు నా నుంచి రావడం జరిగింది. 5 పంచాంగాలు ఏముంటాయండి అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్క పంచాంగంలో గణితం అదైనప్పటికీ వివిధ రకాల ఫార్మాట్స్ తోటి చాలా తక్కువ ధరకి కూడా అందించింది. ఇది తక్కువ ధర ఏమిటి? ఇది 198 రూపాయలంటే తక్కువ ధర అనుకోవచ్చు. ఎస్, తక్కువ ధరే. మామూలు పంచాంగం అంటే అది ఇంత సైజు ఉంటుంది, చిన్న సైజు ఉంటుంది, 192 పేజీలు. ఆ సైజు కంటే ఇది చాలా పెద్ద సైజు. ఇక అది 192 పేజీలు అయితే 352 పేజీలు. అది మట్టి కొట్టుకున్న పేపర్తో ఉంటుంది, అక్షరాలు కనపడవు. పంక్తికి లైన్కి మధ్య నూలు పోగులు అంతా కూడా ఉండదు. చాలా పెద్ద అక్షరాలతో చాలా వివరంగా రోజు పేజీకి 3 ఉంటూ చాలా వివరంగా ఉంటూ భారతదేశంలో ఏ ఇతర పంచాంగాల్లో కూడా ఇవన్నీ అనేక అంశాలు ఇవ్వటం జరిగింది. విశేష యోగాలు, గురు పుష్యమి, రవి పుష్యమి, సర్వార్థ సిద్ధి ఇలాంటి యోగాలు సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తే ఆ సమయాలు కూడా అంతా ఇవ్వటం జరిగింది. సిజేరియన్ సమయాలు. దీంతో కాకుండా ఇవే కాకుండా మామూలుగా పండగలు, పర్వదినాలు, పబ్బాలు వస్తుంటాయి కదా, అలాంటి రోజుల్లో ఏ సమయాలు, పూజా సమయాలు ఏమిటి అనేది పండగ పర్వదినాల సందర్భంగా అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అందుకే చాలా డిమాండ్ అయ్యి దొరకటం కూడా చాలా కష్టసాధ్యం అయిపోయింది. ఏదో లిమిటెడ్ కాపీస్ మాత్రమే కొంతమంది దగ్గర ఉన్నాయి. ఎవరైనా ఇంకా దొరకని వారు ఉంటే మా దగ్గర మాత్రం లేవు. హైదరాబాద్లో కూడా చాలా తక్కువ. మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి, మోహన్ పబ్లికేషన్స్ లేక దేవుళ్ళు.com వారికి వేస్తే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. అవి కూడా చాలా తక్కువే ఉండొచ్చు. ఒక 200 కాపీస్ లేక 300 కాపీస్ ఉంటాయి. అంతకుమించి ఎక్కువ కాపీస్ లేవు. ఇక మిగిలినటువంటి 4 పంచాంగాలు కూడా అవి కూడా అందుబాటులో కూడా ఎక్కువ ఉండవు. అవి కూడా ఎక్కడన్నా ఒకటేలా ఉంటే, ఇది వెంకట్రామ అనుకోవారికి, ప్రత్యేకంగా నెల్లూరు వెంకట్రామ అనుకోవారికి ఇచ్చినటువంటి పంచాంగం. ఇది ఒక భిన్నంగా ఉంటుంది. కేవలం ఇది 69 రూపాయలు మాత్రమే. చాలా తక్కువ ధర. సైజు చాలా పెద్ద సైజు, చాలా వివరంగా విశేషవంతంగా 35 పేజీలలో ముహూర్తాలు ఇవ్వటం జరిగింది. పైగా సిజేరియన్ సమయాలు కూడా ఇచ్చాను. రాబోయే పరాభవ ముహూర్తాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇది గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం, ఆ దేవస్థాన ఆస్థాన సిద్ధాంతంగా ఉన్నాను కనుక ఇది కూడా 68 రూపాయలే. ఇది కూడా. ఇక మరొకటి గ్రహభూమి. ఇది దీంట్లో విశేష యోగాలతో పాటు రాబోయే పరాభవ సంవత్సర ముహూర్తాలు ఉంటాయి. దీంట్లో ఏ గ్రేడ్ పేపర్తో వేసింది, 192 పేజీలు, 93 రూపాయలే. మామూలు పంచాంగ రేటే, కానీ దానికంటే పెద్ద సైజు క్వాలిటీ పేపర్ తోటి ఉన్నాయి. ఇక్కడ మ్యాట్ ఉంటుంది, కింద ఏ రోజుకి ఆ రోజు చక్రము విత్ రాహుకాలంతో ఉంటుంది. ఇది చాలా తక్కువ ధరకి అందించాం. ఇంకోటి కాలయోగం జనరల్ అనేటువంటి పంచాంగం. దీని ఖరీదు కేవలం 72 రూపాయలు మాత్రమే. ఎక్కువ పేజీలు ఉంటుంది. దీంట్లో కూడా చాలా వివరంగా, అంటే పిండి కొద్ది రొట్టెలాగా ఇవ్వడం జరిగింది. దీంట్లో పేజీకి 6 రోజులు ఉంటాయి, చక్రం ఉంటుంది, చాలా వివరంగా అందించడం. ఇవన్నీ చేసి అందించిన కారణంగానే కొంత లేట్ అయింది. హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిన కారణంగా అందించలేకపోయాను. ఇకపోతే సింహరాశి జాతకులకి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటువంటి వివరంలో కొంచెం లోతులకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాము. మొత్తం విశ్వావసునామ సంవత్సరంలో మొట్టమొదటిగా మరొక గమనిక కూడా చెప్తాను. ఉత్తరాంధ్ర ప్రజలు అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం
అక్కడ వారు మా అపాయింట్మెంట్ కోసం చాలా కాలం నుంచి కృషి చేస్తున్నారు. హైదరాబాద్ రావాలంటే రాత్రి ప్రయాణం వాళ్ళది, అక్కడి నుంచి రావాలి. తీరా అంత దూరం నుంచి వచ్చారనుకోండి, తెల్లవారు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య. కనుక వారి కోసంగా ఏప్రిల్ నెల చివరి వారంలో 2 రోజులు, ఓన్లీ 2 days ఓన్లీ విశాఖపట్నంలో ఉంటాను. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ పరిసర ప్రాంతాల వారు ఆ 2 రోజులు ఉపయోగించుకోవచ్చు. నన్ను కాంటాక్ట్ చేయవలసినటువంటి నెంబర్ 9348632385. thumbnail మీద కూడా ఆ నెంబర్ ఉంది. ఇక నెక్స్ట్ మొత్తం 354 రోజులు సాగేటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి జాతకులకి అనుకూలంగా ఉండేటువంటి ఫలితాలు, సహజంగా ఆదాయాలు వ్యయాలు అని మీరు అనుకుంటారు, కానీ అనుకూలంగా ఉండేది 49% అనుకూలంగా ఉంటుంది. 51% మాత్రం కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. అంటే ఆదాయాల వ్యయాలు ఎందుకు చెప్పటం లేదు, ఆదాయాల వ్యయాలు నమ్మకండి, అది బూటకం. నా పంచాంగంలో ఆదాయాల వ్యయాల గురించి నేను క్లియర్గా రాస్తాను ఇస్తూ పక్కన ఈ ఆదాయాల వ్యయాలు నమ్మకండి, ఇవి శాస్త్రీయం కావు, ఆదివారం వస్తే ఇంత, సోమవారం వస్తే ఇంత, అది మీరే అని చెప్పచ్చు. దానికి మేమెందుకు? సంవత్సరంలో గ్రహ సంచార స్థితిగతులు వాటన్నింటినీ కలిసి నిర్ణయించాలా. అందుకే 49% అనుకూలం, 51% ప్రతికూలంగా ఉంది. అయితే మొత్తం 354 రోజుల పాటు కొనసాగుతుంది కదా ఈ సంవత్సరం చెప్తున్నాం కదా. ఈ 354 రోజుల్లో 205 రోజులు మాత్రం పూర్తిగా అనుకూలం సింహరాశికి. అన్ని రాశులకి అంతే. 205 రోజులు మాత్రమే వ్యతిరేక గ్రహస్థితులు ఉంటాయి. ఇక అనుకూల గ్రహస్థులు ఉంటాయి. వ్యతిరేక గ్రహస్థితులు ఉండేది 149. అంటే 149 రోజుల్లోనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. 205 రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంటూ లేదు. ఈ 149 రోజులు కూడా 3 భాగాలుగా చెప్పడం జరుగుతున్నది. అందులో మొదటి భాగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఉగాది రోజు నుంచి మే 18వ తేదీ సాయంత్రం 5:05 వరకు, అంటే 50 రోజులు. ఉగాది నుంచి మే 18 వరకు ఉన్నటువంటి ఈ 50 రోజుల సమయంలో కొన్ని విషయాల్లోనే జాగ్రత్త, అన్ని విషయాలు కాదు. ఏమిటి అంటే డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. 2 వీలర్ నడిపినా, 4 వీలర్ నడిపినా డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్నపాటి ఏదైనా అనారోగ్యం లోపం వచ్చిన వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ చేయాలి. మిగిలిన వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, అమ్మకాలు కావచ్చు, కొనుగోలు కావచ్చు, వివాహ, దాంపత్యం, సంతాన విషయాల్లో, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నింటి అనుకూలతలు ఉంటాయి. కేవలం అనుకూలతలు లేనటువంటిది ఏంటంటే డ్రైవింగ్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎంతకాలము? 50 రోజులు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉగాది నుంచి ఈ మార్చి 29 నుంచి 30 నుంచి మే 18 వరకు మాత్రమే. ఇక రెండవ జాగ్రత్త అది ఎప్పటి నుంచి ఎప్పటిదాకంటే జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు. ఇది కూడా 52 రోజులు మాత్రమే. మరి ఈ 52 రోజుల్లో ఏ అంశాల్లో జాగ్రత్త తీసుకోవాలంటే వృత్తి కాదు, వృత్తిలో బాగుంటుంది, ఉద్యోగంలో బాగుంటుంది, వ్యాపారంలో బాగుంటుంది, వ్యవహారంలో బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, కొనుగోళ్ళలో బాగుంటుంది, అమ్మకాల్లో బాగుంటుంది, దాంపత్య జీవితంలో బాగుంటుంది. ఇకపోతే వివాహ కాని వారికి బాగుంటుంది, వివాహం అయిన వారికి బాగుంటుంది, సంతానం బాగుంటుంది. ఇంకా ఏందయ్యా బాగలేదు అంటే 52 రోజులు మాత్రమే జాగ్రత్తలు. ఎందుకో మానసిక శారీరక సంఘర్షణలు అంతే. ఏదో తెలియని దిగులు. ఏమి దిగులు తెలియదు. ఏదో సంపాదించలేదనా, సంపాదించుంటారు, సంపాదించిన ఏదో దిగులు. అంటే అనవసరంగా ఏదో ఆలోచనలు పెట్టుకొని మనసులో పెట్టుకొని ముభావంగా ఉంటారు. నలుగురితో మింగిల్ కాలేకపోతుంటారు. కనుక మీ మనసులో కొంతమంది ఏంటంటే డబ్బు లేకపోతే బాధపడుతుంటారు, అప్పులు ఎక్కువైతే బాధపడుతుంటారు, ఉద్యోగం లేకపోతే బాధపడుతుంటారు, ఇంక ఇతర సమస్యలు ఉంటే బాధపడుతుంటారు. వీరికి అన్ని అనుకూలంగా ఉన్నా బాధలు ఎక్కువగా ఉంటాయి. ఏమిటి అంటే అదే తెలియదు. అనారోగ్యమా? కాదు.
మానసిక శారీరక సంఘర్షణలు పడుతుంటారు. జూన్ 7 నుంచి జూలై 28వ తేదీ వరకు ఓన్లీ 52 డేస్. అది తప్ప మిగిలిన అన్నింటా కూడా సింహరాశి వారికి అనుకూలము. చూసారా? ఇక నెక్స్ట్ 3వ జాగ్రత్త. అది ఎప్పటి నుంచి అంటే జూలై 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు. జూలై 29th టు సెప్టెంబర్ 13వ తేదీ. మరి ఈ మధ్యకాలం 47 రోజులు, 47 డేస్ ఓన్లీ. మరి ఇక్కడ ఏం జాగ్రత్త? మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మాట్లాడేది పొరపాటున అవతల వారిని ఏదో మాట్లాడేస్తాడు, ఏదో మెసేజ్ పెట్టేస్తాడు, అవతల వాడికి చిర్రెత్తిపోతుంది. మీరు ఊహించరు. ఒక్కోసారి మెసేజ్ పెట్టకపోతే మనవాడే కదా ఏమనుకోలేని ఏదో మాట వాగేస్తాడు. అంటే నాలిక నియంత్రణలో ఉండదు, కంట్రోల్ తప్పుతుంది. కనుక కంట్రోల్ తప్పడంతో మాట్లాడటం లేదా ఏదో ఆలోచన చేసి ఒక మెసేజ్ పెట్టేటికి అవతల వాడికి చిర్రెత్తిపోతుంది. ఆ దెబ్బతో ఏమవుతుంది? సంఘర్షణలు బయలుదేరుతాయి. సో కోపాలకు వెళ్ళకూడదు, కలహాలకు వెళ్ళకూడదు. అనవసరంగా కోపం తెప్పించే విధంగా మామూలు మెసేజ్ అయినా కూడా అవతల వాడికి కోపం తెప్పించే విధంగా ఉండకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. డబ్బు లెక్కించేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటుగా ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే. ఇంతెందుకు కామ్గా ఉంటే సరిపోతుంది కదా. అనవసరంగా కోపం తెప్పించే మాటలు లేకుండా, అనవసరంగా కలహాలకు పోకుండా డబ్బు లెక్కించేటప్పుడు 1-10 సార్లు లెక్కించుకుంటే పోతుంది. సింపుల్. కానీ ఉండదే, గ్రహ సంచారం అలా తిప్పుతుంటుంది. కనుక ఆ 47 రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ 47 రోజులు ఇంకొక జాగ్రత్త కూడా ఉంది. డ్రైవింగ్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవి తప్ప ఉద్యోగం అనుకూలం, వ్యాపారం అనుకూలం, సంతానం అనుకూలం, ప్రేమ అలాంటివి ఏదైనా ఉంటే అక్కడ అనుకూలం, ప్రమోషన్స్ అనుకూలం, ఇక ట్రాన్స్ఫర్స్ అన్నింట, అమ్మకాలు కానీ కొనుగోలు కానీ అన్నింట అనుకూలం ఉంటుంటాయి. కేవలం ఇక్కడ అజాగ్రత్తగా ఉంటే కొంచెం సమస్యలు వస్తాయి. కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం ఎంతైంది? మొదటిది జాగ్రత్త 50 రోజులు, రెండవ జాగ్రత్త 52 రోజులు, మూడవ జాగ్రత్త 47 రోజులు, మొత్తం టోటల్ 149. అంతే. ఈ 149 రోజులు తప్ప మిగిలిన 205 రోజులు పూర్తిగా అనుకూలము సింహరాశి జాతకులకి. పంచగ్రహ కూటం లేదు, ఎత్తుభార కూటం లేదు, షడ్గ్రహ కూటం లేదు. అదే పనిగా ఎక్కడెక్కడ సిద్ధాంతాలన్నా తీసుకొచ్చేసారు యూట్యూబ్ వాళ్ళంతా. చెప్పటం రావటం ఇంకా నాశనం అయిపోయినట్టే, నరకం అనిపిస్తారని. ఒక ఆయన అయితే ఆయన పనికి మాలిన మాటలే. ఆయన రోజు సినిమా రంగానికి చెందిన జాతకాలు చెప్తుంటారట. ఈ మధ్యకాలంలో కొంచెం ఆయన మీద చాలా వివాదం కూడా వచ్చింది. ఆయన ఏం లే, నోరు ఎత్తితే ఏ ఒక్క రాశికి ఆయన సక్రమంగా చెప్పడు. ఆయన తెలిస్తే కదా చెప్పడానికని కొంతమంది అనుకుంటారు. సరే, ఏదేమైనా కూడా ఆ విధంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువైపోయినాయి. ఏమీ తెలియని కూడా పంచాంగం రాస్తుండు. ఆయన ఎవరో పురాణాలు గినాలు చెప్పాయనట. నేను ఎవరో చెప్తున్నా, నా మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన ఇప్పుడు నేర్చుకున్నాడు ఏమిటో కానీ పంచాంగం రాసేశాడు. ఏముంది, కాపీ కొట్టేవాళ్ళు ఎక్కువైపోయినారు, అట్టలు మార్చేవాళ్ళు ఎక్కువైపోయినారు. దాదాపుగా 46 సంవత్సరాల నుంచి ఈ విద్యలో ఉన్నా ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత ఉంది, సముద్రం అంతా తెలుసుకోవాల్సి ఉంది. సో ఎనీహౌ, మీరు ఎక్కడ ఆందోళన చెందకండి, దిగులు చెందకండి, వెదరందకండి. మొత్తం 354 రోజుల్లో 205 రోజులు మీకు బాగా మీ నమ్మకాలు పెట్టని కోటలాగా వమ్ము కాకుండా ఉండే విధంగా శ్రీ విశ్వాసం ఉంటుంది. 149 రోజులు మాత్రమే కొంత వ్యతిరేకంగా ఉంటుంది. కనుక మీరు ప్రత్యేకంగా బుధ, గురు, శుక్ర, ఆది ప్రతి వారం బుధ, గురు, శుక్ర, ఆది లేదా డైలీ అయినా సరే కొంచెం ఎక్కువ ఇంగువ పదార్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇంగువ వేసినటువంటి పదార్థాలతో చేసిన వంటలను తినడానికి ప్రయత్నం చేయండి. అది వంటలు తినటం చేత కాదండి, మాకు కష్టం అండి, ఇంగువ తినలేమనుకుంటే చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఇంగువ ముక్కను పెట్టుకొని రోజుకు 8 సార్లు అయినా సరే అప్పుడప్పుడు తీసి వాసన చూస్తూ ఉంటే పరోక్షంగా మనకు కారగినటువంటి చంద్రుడు ఆయన ఏమిటి ఈ సంవత్సరం మంత్రి అయినాడు. పైగా ప్రారంభంలోనే శని రాహువుల యొక్క ఘర్షణ ఎక్కువైంది, కుజకేతుల సంఘర్షణ మీ రాశిలో ఎక్కువైంది, మీ రాశి అధిపతిగా ఆయన రాజు అయినాడు. కనుక ఇలాంటి వ్యతిరేక గ్రహస్తులు ఉన్నాయి. కనుక ఈ చెప్పినటువంటి చిన్న పరిహారం అంటే ఇంగువ
రోజు కాకపోయినా బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో రోజైనా తీసుకోవచ్చు, ఇబ్బంది అంటూ లేదు. సంవత్సరం అంతా కూడా ఆ ఇంగు వేసిన పదార్థాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని చక్కగా అనుకూలతలు ముందుకు వెళుతూ దేదీప్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి అవకాశాలను అంది వస్తాయని చెప్పట్లో సందేహం ఎంతమాత్రం లేదు. శుభం.